సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈసారి మన రోగి డాక్టర్కి పూజలు చేయడం మానేసి ఇరుగు పొరుగు వారికి తన డాక్టర్ గొప్పతనం గురించి చెప్పడం మొదలుపెట్టింది. మా డాక్టర్ చాలా గొప్పది, మీ డాక్టర్లకి ఏమీ తెలియదు, మా డాక్టర్ ముందు మీ డాక్టర్లు పనికిరారు అంటూ వాదించడం మొదలుపెట్టింది. ఎవరైనా తమ డాక్టర్ కూడా మంచివాడే అంటే వారితో పోట్లాడడం మొదలుపెట్టింది. ఉదయం లేస్తే ఇలా అందరితోనూ తగాదాలే. ఇలా మందు తీసుకోకుండా డాక్టర్ గారి గొప్పతనం గురించి జీవితమంతా పోట్లాడినా రోగం తగలేదా రోగికి? ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు న్యాచురల్ ఫ్లవర్స్ తో శారీ పెయింటింగ్ ని వేసి చూపిస్తానంటున్నారు లావణ్య గారు. మరి అదేంటో నేర్చేసుకుందామా? నమస్తే అండి లావణ్య గారు. హాయ్ సుజాత. లావణ్య గారు, ఈ రోజు మా సకులందరికి న్యాచురల్ ఫ్లవర్స్ తో అంటే బంతి పూలు, చామంతి పూలు, ఇలా పువ్వులతో పెయింటింగ్ చూపిస్తానన్నారు కదండి. సో ఈ రోజు ఏ పూలతో చూపిస్తున్నారు? బంతి పూలతో చూపిస్తున్నాను. ఓకేనండి, దేనిపైన చూపిస్తారు ఈ పెయింటింగ్? ఇప్పుడు క్లాత్ మీద చూపిస్తున్నాను. ఓకేనండి, మరి ఈ పెయింటింగ్ కి కావాల్సినటువంటి వస్తువులు ఏంటో చెప్తారా? క్లాత్, బంతి పువ్వు, కలర్స్, బ్రష్, వాటర్. సో లావణ్య గారు, ఎలాంటి క్లాత్ తీసుకోవాలండి పెయింట్ చేయడానికి? ఇంకా కాటన్ క్లాత్ లేదంటే సిల్క్ క్లాత్, టస్సర్ క్లాత్ ఏదైనా పర్వాలేదు. లైట్ కలర్స్ తీసుకుంటే కొద్దిగా అట్రాక్షన్ ఎక్కువ అనిపిస్తుంది. డార్క్ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు, మన ఇంట్రెస్ట్ అది. ఓకేనండి, మరి ఇప్పుడు ఎలాంటి క్లాత్ తీసుకున్నారు? నేను ఇప్పుడు డార్క్ కలర్ తీసుకున్నాను. డార్క్ కలర్ తీసుకున్నాం కాబట్టి లైట్ కలర్స్ తో చేస్తే కొద్దిగా అట్రాక్టివ్ గా ఉంటుంది, సో బాగా కనిపిస్తుందండి. సో ఒక లైట్ కలర్ క్లాత్ అంటే మనం డార్క్ కలర్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి లైట్ కలర్ పెయింట్స్ వేసుకోవాలంటున్నారు, కలర్స్ ని యూజ్ చేసుకోవాలి. అదే లైట్ కలర్ క్లాత్ తీసుకుంటే మంచి బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది, అంతేనండి? అవునండి. సో ఫస్ట్ కలర్ అంతా కూడా ఒక బౌల్లో లైట్ గా తీసుకొని వాటర్ మిక్స్ చేసి, మామూలుగా అందరూ బ్రష్ తో చేస్తారు, కాకపోతే ఇలా ఫ్లవర్ తో చేయడం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఈ ఫ్లవర్ ని దీంట్లో అద్ది ఇలా మనకు నచ్చిన డిజైన్ లో ఇలా అద్దడమే. సో అది అంటే బ్రష్ తో వేసినట్టుగా కాకుండా కొంచెం ఫ్లవర్ లుక్ వస్తుంది. అవునండి, మనం ఏ ఫ్లవర్ తో వేస్తే ఆ ఫ్లవర్ డిజైన్ దీని మీద వచ్చేస్తుంది. సో ఇది అలా కలర్ ఉండిపోతుందండి? మరి కలర్ ఇలాగే ఉంటుంది. క్లాత్ పైన కదా, వాష్ చేస్తే ఇబ్బంది ఉండదా? ఏముండదండి. డిజైన్ ప్రింట్ చేశాక 1 డే తర్వాత దీన్ని ఐరన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సో కొంచెం లైట్ గా ఉంది కాబట్టి ఇంకొంచెం బ్రైట్ చేస్తున్నాను. ఓకే. సో జనరల్ గా బార్డర్ అంటే 1 లైన్ లోనే వేసుకోవచ్చు అండి. అడుగంతా కూడా బార్డర్ లాగా వేసుకోవడం ఈజీయే. కాకపోతే లావణ్య గారు ఏం చేశారంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ వేశారు. ఒక లైన్ అంతా కూడా కింద లైన్ లాగా ఉంది, మళ్ళీ పైన కూడా ఇన్ బిట్వీన్ 2 ఫ్లవర్స్ కి ఇన్ బిట్వీన్ ఒక ఫ్లవర్ వేశారు. అది బాగుంది చక్కగా. ఇలా ఫ్లవర్ తో వేసాక తర్వాత మనకు ఫ్లవర్ రౌండ్ గా కనపడుతుంది కాబట్టి దీనికి డిఫరెంట్ గా స్ట్రోక్స్ అలా ఇస్తే మనకు డిజైన్ అనేది తెలుస్తుంది. ఓకే, అంటే జనరల్ గా పువ్వు అనగానే పువ్వులో మధ్యలో పుప్పొడి ఉంటుంది కదండి. సో ఆ పుప్పొడి లాగానే చూపిస్తూ అట్ ద సేమ్ టైం కొంచెం డిఫరెంట్ గా స్ట్రోక్స్ చేస్తాను ఇట్లా మిడిల్ లో. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ ఇలా డిజైన్ స్ట్రోక్స్ ఇస్తే కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది దీంట్లో. సో ఆ స్ట్రోక్స్ ఇచ్చే కలర్ అంతా కూడా మళ్ళీ సేమ్ కలర్ కదా, ఆపోజిట్ ఇవ్వాలి. అలాగైతే మనకు కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కాంట్రాస్ట్ చేయాలి. సో ఇప్పుడంతా బార్డర్ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేస్తారు? మధ్యలో ఫ్లవర్స్ అక్కడక్కడ మధ్యలో ఖాళీగా అనిపించకుండా డిజైన్ అక్కడక్కడ వేస్తున్నాను. సో బార్డర్ లాగానే అప్ అండ్ డౌన్స్ లో వేస్తున్నాను. మామూలుగా ఫ్లవర్స్ కి ఆకులు వస్తాయి కదా, అవునండి, అలా దీనికి తీగలాగా ఇచ్చి ఫ్లవర్స్ వేస్తున్నాను. దీనికి మధ్యలో పుప్పొడి కూడా వేయాలి కదా, అవునండి, అది కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఈ కలర్ ని క్లాత్ డార్క్ గా ఉంది కానీ దీనిపైన లైట్ కలర్ తీసుకున్నా, మళ్ళీ దానికి కాంట్రాస్ట్ మళ్ళీ డార్క్ కలర్ వేస్తున్నాను, బ్లూ కలర్. ఓకే, మామూలుగా ఇవి లీవ్స్ అవన్నీ డార్క్ ఉంటాయి కాబట్టి కొద్దిగా డార్క్ వేస్తున్నాను. ఓకే ఓకే, మొత్తం లైట్ కలర్స్ అంటే కూడా అందంగా అనిపించదు కదా, కొన్ని లైట్ కొన్ని డార్క్. మామూలుగా ఆకుల్లాగా బ్రష్ తో చేస్తున్నాను.
ఓకే, సో డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. కంప్లీట్ అయిందండి. చాలా బాగుందండి. అంటే కలర్ కాంబినేషన్ నిజంగా ఈ కలర్ కి లైట్ కలర్స్ వేస్తే ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ లైట్ అండ్ డార్క్ కలర్స్ ని మిక్స్ చేసి నీట్ గా చాలా అందంగా చాలా క్యూట్ గా తీర్చిదిద్దారు మీరు. చాలా బాగుంది. ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయి మీ దగ్గర? ఉందండి, నేను కంప్లీట్ చేసిన శారీ ఒకటి ఉంది, చూపిస్తాను. ఓకే అండి. నేను కంప్లీట్ చేసిన శారీ అండి. నేను ఇది లైట్ కలర్ మీద డార్క్ కలర్స్ యూస్ చేసి చేశాను. ఓకే, సో నిజంగా చూసారా చాలా లైట్ కలర్ అండి. ఇది లెమన్ ఎల్లో కలర్ పైన రెడ్ అంతా యూస్ చేశారు, అలాగే ఆరెంజ్, గ్రీన్, పింక్ అంతా యూస్ చేశారు. మీరు చెప్పారు కదండి ఇందాక లైట్ కలర్ పైన డార్క్ కలర్స్. ఓకే, సో శారీ చాలా బాగుంది. శారీ మొత్తం బార్డర్ ఇదే చేశారు కదండి? బార్డర్ అంతా చేశాను. మెరూన్ మీద ఎల్లో యూస్ చేసి పుప్పడి లాగా ఇచ్చారు. ఓకే, ఇదంతా బంతి పువ్వే అండి? బంతి పువ్వే అండి. ఇదంతా కొంచెం పెద్ద బంతి పువ్వు. ఇప్పుడు మీరు యూస్ చేసింది కాకుండా చిన్నది, ఇది పెద్దది. ఓకే, ఇదంతా బ్రష్ తో చేశారు? ఇదంతా బ్రష్ తో ఇచ్చాను. ఈ చిన్న స్ట్రోక్స్ అంతా కూడా బ్రష్ తోటే ఇచ్చాను. ఓకే, ఇవన్నీ చిన్న గడ్డి పూల లాగా, కిందంతానేమో మళ్ళీ బంతి పూల వరుస లాగా. బాగుందండి. ఓహో, ఇది పళ్ళు అండి. ఓకే, శారీ అంతా కూడా మొత్తం ఫుల్ శారీ అంతా బార్డర్ ఈ బంతి పూతోనే చేశారండి. పళ్ళులో మాత్రం బ్రష్ ని యూస్ చేసి కలర్స్ వేశారు. ఓకే, బంతి పూలతోనే తీసుకున్నారు డిజైన్ అంతా కూడా. ఇక్కడ మామూలుగా పూల కుండి ఏదైతే ఉంటుందో అది బ్రౌన్ కలర్ లో, తర్వాత ఫ్లవర్స్ అంతా పింక్ అండ్ గ్రీన్ తో లీవ్స్ చాలా నీట్ గా చాలా డీసెంట్ గా ఉందండి. చాలా చూడడానికి కూడా డిగ్నిఫైడ్ గా ఉంది. కట్టుకుంటే టీచర్ లాగా ఉంటారు కదండి. ఓకే, ఎస్పెషల్లీ కాటన్ శారీస్ అంటేనే బాగా ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళ లెక్చరర్స్ కి బాగా సూట్ అవుతాయి. ఇలాంటి శారీ మాత్రం ఎస్పెషల్లీ టీచర్స్ కి అయితే ఇంకా బాగుంటుందండి. సో మా సకులందరూ కూడా అదే ఫీల్ అవుతుంటారు, మనకు కూడా ఇలాంటిది ఒక్క శారీ ఉంటే బాగుంటుందని మీరు కూడా ఫీల్ అవుతారు కదండి. ఎనీవే చాలా బాగుందండి శారీ. లావణ్య గారు, ఇలా ఈ శారీ ఒకటేనండి, ఇలాంటివన్నీ చేశారా? ఇంకా చేశానండి, ఇలాంటివి చాలా చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో చేస్తాను. ఓకే, అంటే మామూలుగా మీరు ఇప్పుడు బంతి పూని యూజ్ చేశారు కదండి, చామంతి పూలు, మల్లెపూలు, తర్వాత గులాబీలు అన్ని యూజ్ చేశాను. ఓకే, సో సకులు చూసారు కదా, మరి ఇలాంటి పెయింటింగ్ మీరు కూడా ఇమీడియట్ గా ట్రై చేయండి. మన బీరువాలో కూడా, మన వార్డ్రోబ్ లో కూడా ఒకటి ఇలాంటి శారీ ఉంటే బాగుంటుంది కదా, మరి మీరు కూడా ప్రయత్నించండి. ఓకేనా లావణ్య గారు? మా సకులందరికీ చక్కగా మంచి శారీని, మంచి డిజైన్ ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.